నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో సార్ పర్టికులర్గా అంటే చాలామంది రకరకాల డౌట్స్ అయితే పెడుతున్నారు. సో అందులో నుంచి నేను ఒకటి పిక్ చేసుకున్నాను. మనం సంపాదించిన డబ్బంతా సంపద ఏదైతే ఉంటుందో దాన్ని అదే విధంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకేసారి అది పోయేలాగైతే మనం ఉండకూడదు. మన మైండ్ సెట్ కానీ లేదంటే మన బిహేవియర్ కానీ అండ్ మనం మెయింటైన్ చేసే విధానం కూడా అదే విధంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి సార్? అసలు ఎలా ఖర్చు పెట్టాలి అండ్ ఖర్చు పెట్టే విధానం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఖర్చు పెట్టే విధానం కూడా అసలు ఏ విధంగా ఉండాలంటారు? శివ ఓం. ఇక్కడ మనం సంపాదించిన సంపాదన ఆల్రెడీ ఇప్పటికి సంపాదించి ఉంటారు కదా, ఆ సంపాదన వృద్ధిలోకి రావాలి, అది వేస్ట్ కాకుండా అంతకు 10 వృద్ధిలోకి రావాలనంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నట్టు. యాక్చువల్గా దీనికి 1000 సంవత్సరాల క్రితమే మనకు సనాతన ధర్మంలో వ్యాస మహర్షి కొన్ని సూత్రాలు చెప్పారు. మనం సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెడితే మళ్ళీ అది వృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి దాన్ని 5 భాగాలుగా తీశారు. 20-20-20 T20 మ్యాచ్ మాదిరి 5-20 భాగాలు చేయాలి. అందులో ఫస్ట్ ప్రధానం వచ్చేసి ధర్మానికి ఉపయోగించాలి. మీకు బాగా తెలుసుంటుంది. ఎవరైనా ఇప్పుడు కాదు కానీ పాతకాలంలో అడుక్కునే వాళ్ళు వచ్చి దానం చేయండి అని ఎప్పుడు అడగడు. ఏమంటాడు? ధర్మం చేయండి బాబు అంటాడు. ధర్మము అని అంటే అర్థము దానం అని కాదు. ధర్మము అని అంటే మన బాధ్యత. ఏ ధర్మంకైతే మనం ఉన్నామో ఆ ధర్మాన్ని పోషించి మన తరతరాలకు అందించాల్సిన బాధ్యత అది ఆ ధర్మం. ఆ ధర్మం ఈరోజు సరిగ్గా పాటించట్లేదు కాబట్టి ఈ ప్రమాదంలో పడిపోయింది సనాతన ధర్మం. ఇది ముస్లిమ్స్ పర్ఫెక్ట్గా చేస్తారు. 20% అని వ్యాస మహర్షి చెప్పాడు, వాళ్ళు 50% కూడా ఇస్తారు. అది కొన్నిసార్లు వాళ్ళ కండిషన్స్లో మస్ట్ అండ్ షుడ్ స్ట్రిక్ట్. అది వాళ్ళ దానికి ఫస్ట్ తీసి పెట్టిన తర్వాతనే మిగతాది వాళ్ళు వాడుకుంటారు. అలాగా అందరూ చేయాలి. కాబట్టి ధర్మానికి 20% తీసి పెట్టాలి. అది అందరూ చేయట్లేదు కదా, వాడు ఇవ్వట్లేదు కదా, వీడు ఇవ్వట్లేదు కదా ఇనే క్వశ్చన్లే వద్దు. మీకు సంపాదన కావాలా అయితే ఇలా చేయండి. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ కంపారిజేషన్ చేసేవాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళతో పోల్చుకునేవాడు ఎదగలేడు. బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? కాబట్టి మీకు మీరుగా యూనిక్గా ఉండండి. మీలో ఏదైనా ఒక స్పెషాలిటీ, ఒక యూనిక్గా ఉండండి. వేరే వాళ్ళతో పోల్చుకోవడం అనేది చేయొద్దండి. మీలో చాలా టాలెంట్ ఉంటుంది. సెకండ్ 20% వచ్చేసి దాన్ని డొనేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఇచ్చిన ధర్మంకు 20%కు పేరు చెప్పకూడదు. అపాత్ర దానం అంటారు దాన్ని. అంటే రైట్ హ్యాండ్తో ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదు. దాన్ని అపాత్ర దానం అంటారు. అలా చేయాలి. ఇది మాత్రం పేరు పెట్టుకోవచ్చు. మనం ఒక శిలాపలకం లాంటిది, పేరు లాంటిది, తర్వాత ఆ వీధికి మీ పేరు, ఎవరికైనా ఇల్లు ఇచ్చారనుకోండి ఆ పేర్లు అలా పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు అది పేరు పెట్టుకోవాలంటే మీ బిజినెస్ కానీ ఏదైనా కానీ మళ్ళీ వృద్ధిలోకి రావడానికి ఇది 10 మీకు సపోర్ట్ రావడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి రెండో 20% వచ్చేసి దానాలకు ఉపయోగించాలి. ఆ దానాలు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు దాన్ని ఫేస్బుక్, ట్విట్టర్ దీనిలో ఎక్కడైనా చెప్పుకోవచ్చు, మేము ఇట్లా సో చేసామని చెప్పేసి. ఫస్ట్ అది మాత్రం చెప్పకూడదు. చెబితే ఫలితం రాదు. రెండవది చెప్పకపోయినా ఫలితం వస్తుంది. కాబట్టి ఈ 20% వచ్చేసి చేసుకోవాలి. ఈ డొనేషన్స్ అనేది 20% ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకనంటే స్టిల్ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేదు. చాలా మందికి వైద్యం సరైన సమయంలో అందక, మందులు అందక, రక్తం అందక, లేదా వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్ డొనేషన్స్ అందక చాలామంది చనిపోతుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళలో మీ లైఫ్లో కనీసం ఒకరిద్దరికి మీరు మీ అమౌంట్తో యూజ్ అయ్యి వాళ్ళ లైఫ్ సేవ్ అయిందనంటే అబండెంట్ లక్ అండ్ ప్రాస్పరిటీ మీకు వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఈజ్ అబ్జర్వింగ్, మనల్ని గమనిస్తూ ఉంది. అందరూ ఏమనుకుంటారు, ఎవరు గమనించట్లేదులే, ఓ 10 రూపాయలు కొట్టేసినా ఏం కాదులే అని అనుకుంటుంటాం. కానీ ప్రతి యాంగిల్లో, ప్రతి దాంట్లో మనల్ని యూనివర్స్ గమనిస్తూ ఉంటుంది. మనం ఎంత ఇస్తుంటే ఇచ్చేవాడికి వెనకలనే దాని ఫ్లో అనేది వచ్చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఆ ఫ్లో మనం వాడుకుని ముందుకెళ్ళాలి. రైట్? ఈ రకంగా థర్డ్ 20% వచ్చేసి మన ఈ 20% ఇంకా పెంచుకోవచ్చు థర్డ్ దాన్ని. ఎందుకనంటే ఇది మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో, ఏదైతే జాబ్ చేస్తున్నామో, లేకపోతే ఏదైతే వ్యాపారం చేస్తున్నామో దాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి పెట్టుకోమంటారు 20%. ఈ 20% పెంచుకోవచ్చు. ఎందుకంటే సంపాదన పెంచుకోవడానికి పెట్టారు కదా, ఇది 20ని ఇంకొక 20 కూడా కలుపుకొని 40 కూడా పెట్టుకోవచ్చు. ఆ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, సంపదను సృష్టిలోకి, వృద్ధిలోకి తీసుకురావడానికి అది మీరు పెట్టుకోవచ్చు. కాబట్టి దీన్ని 20 యా 40 ఈ రెండిట్లో పెట్టుకోవచ్చు. ఆ సంపాదన పెరగాలంటే అరణ్గా పెట్టుకోవాలి. తర్వాత ఇంకా లాస్ట్ 20% మన పర్సనల్కి వాడుకోమన్నారు. మన పర్సనల్ అని అంటే అది ఎంజాయ్మెంట్ కావచ్చు, మన ఇళ్ళు, కారు ఇలాంటివి కావచ్చు, మన పర్సనల్ పిల్లలకు కావచ్చు. ఈ రకంగా 20% మాత్రమే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ 80% పర్సనల్కి వాడుకొని కార్లకు,
ఇళ్లకు దాన్ని పెట్టుకొని మిగతా 20% మాత్రం వేరే వాటికి వాడుతున్నారు, రివర్స్లో చేస్తున్నారు. మరి ఎప్పుడు దానం చేయాలి? ఇక్కడ ఒకటి ప్రాబ్లం. ₹1,00,000 వస్తానే మీరు అన్నట్టు 10, 20,000 అన్నారు కదా, 20,000 ఇచ్చేయాలని అంటే అలా ఇవ్వకూడదు. దానం అనేది చేయడానికంటే ముందు మనకు అర్హత ఉండాలి అన్నాడు. అర్హత ఎప్పుడు వస్తుంది? తండ్రి సంపాదించిన సొమ్మును కొడుకు దానం చేస్తే రాదు. పుణ్యం ఎవరు పోతుంది? తండ్రికి పోతుంది, నీకు రాదు కదా, నీ డబ్బు కాదు అది. లేదా ఎక్కడో కొట్టుకొచ్చిన డబ్బు ధర్మబద్ధంగా కాకుండా అధర్మంగా సంపాదించిన సొమ్ము ఇస్తే అది పుణ్యం కాదు కదా, పాపం వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా చేయరాదు. మనం కష్టపడి సంపాదించింది మనము ఇచ్చినప్పుడే వస్తుంది. కాబట్టి ఆ రకంగా మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఎలిజిబిలిటీస్ ఏముండాలంటే ముందు నువ్వు స్థిరపడి ఉండాలి. అవును, నువ్వు అప్పుల్లో ఉండి నువ్వు దానం ఇస్తే కూడా కరెక్ట్గా రాదు. శాస్త్రం ఏం చెప్తుందనంటే ముందు నువ్వు స్థిరపడి ఉండాలా. కాబట్టి నువ్వు స్టాండప్ అయి స్థిరపడి ఉంటే అప్పుడు నీకు ఎలిజిబిలిటీ వస్తుంది. చేసాను చాలామంది నేను చూస్తుంటాను, వాడికి ఒక 50 లక్షలు అప్పు ఉంటాయి, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేస్తే వాళ్ళకి మళ్ళీ ₹1,00,000 డొనేషన్ ఇస్తుంటారు. అది తప్పు. ముందు 50 లక్షలు అప్పు తీర్చండి, మీరు కుదుట పడండి, అప్పుడే ఆ దానం పనికి వస్తుంది తప్ప ఇలా ఇచ్చిన దానం పనికి కూడా రాదు. కాబట్టి ధర్మం ఏం చెప్తుంది? అయ్యా ముందు నువ్వు బాగుపడాలి. దానం ఎవడిస్తాడు? దానం ఇచ్చేదానికి అర్హత ఉండాలని అంటే వాడి దగ్గర వాడికి వాడి సంసారానికి వాడి ఒక తరం తినడానికి ఉండి ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది చూడు, అటువంటి వాళ్ళు దానం ఇస్తారు. అటువంటి వాళ్లకు దానం ఇచ్చే అర్హత ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ముందు మీరు స్థిరపడండి. అప్పులు పెట్టుకొని బయట దానం ఇవ్వడం అటువంటివి మీరు చేయొద్దండి. కాబట్టి ఆ అర్హత ఎప్పుడు వస్తుందని అంటే కనీసం ఒక 10 లక్షలు సంపాదించారనుకోండి, అప్పుడు మీరు ఒక 10,000, 20,000 ఇచ్చినా దానికి ఒక అర్థం ఉంటుంది. ₹1,00,000 సంపాదించిన వెంటనే మీరు 20,000 ఇచ్చారనుకో, మీకు 80,000 మిగులుతాయి. అది పెట్టుబడి పెట్టాలిగా. మళ్ళీ మనం ఏమంటున్నాం? ధనాన్ని వృద్ధి చేయాలంటున్నాం. కాబట్టి నా వరకు పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే 10 లక్షల పైన మీరు సంపాదించారంటే అప్పుడు ఇవ్వండి, దానికి వస్తుంది. 10,000 సంపాదమన్నాడు, సార్ ఏమన్నాడు అని 2,000 కట్ చేసి ఇస్తే మీకు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనము డబ్బును ముందు ఒక గనిలాగా చేసుకొని దాన్ని చిన్నగా తవ్వుకుంటూ దాని ఇంట్రెస్ట్ తీసుకుంటూ వృద్ధిలోకి ఎరగాలి. మనము ఉన్న అసలైన గనినే మనం తవ్వుకుంటూ వెళ్తే మనకు క్షయం అంటే తగ్గిపోతుంది. పెట్టుబడి లేకపోతే మనం ముందు ఎదగలేం. కాబట్టి పెట్టుబడి ముందు తయారు చేసుకోండి, దాని నుంచి వచ్చిన ఆదాయం నుంచి మాత్రమే డొనేట్ చేయండి. కాబట్టి ఈ రకంగా 5 పార్ట్స్గా చేసుకుని మీరు ఈ 5 పార్ట్స్గా మీరు విభజించి 20-20 మాదిరి చేసుకున్నట్లయితే మీ ధనం 100 కాదు 1000 రెట్లు పెరుగుతుంది. మీకు ధర్మం తోడవుతుంది, నేచర్ తోడవుతుంది, ఈ యూనివర్సిటీ కూడా మీకు అబండెంట్ లక్ అండ్ ప్రాస్పరిటీ ఇస్తుంది. మనీ అట్రాక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలా సార్, ఎటువంటి దానాలు ఎక్కువగా చేస్తే బాగుంటుంది అంటారు? ఇది యాక్చువల్గా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని అంటే మనం తినే అన్నంలో ఉన్నాడు. ఒక జీవి జీవించి ఉండడానికి మరణించడానికి కారణం ఏంటంటే అతనిలో ఉండే తేజస్సు అంటే శక్తి లేకపోవడం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఫుడ్ నుంచి వస్తుంది. కాబట్టి ఫుడ్ డొనేషన్ అన్నిటికన్నా బెస్ట్ డొనేషన్. దాని తర్వాత హెల్త్ వస్తుంది, దాని తర్వాత స్టడీ వస్తుంది. ఈ 3 మంచి డొనేషన్స్ అన్నట్టు. ఈ రకంగా 100 సంవత్సరాల నుంచి మేము అక్కడ యాగంటి అనే క్షేత్రంలో మనము ఫుడ్ డొనేషన్ ఫ్రీగా ఒక్క పైసా తీసుకోకుండా రోజు కనీసం అంటే 300 నుంచి 500 మందికి చేయడం జరుగుతుంది. అవునవును, మీరు అక్కడ ఫుడ్ డొనేషన్ రైట్. కాబట్టి మేము ఎంత డొనేట్ చేస్తుంటే మాకు అంత వస్తుంది. ఫస్ట్లో ఒక షెడ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక షామియానాలాగా వేసుకుని ఉండడానికి కూడా ప్లేస్ లేకపోతే అక్కడ వేసుకొని చేస్తే మేము అంటే మా 4 ఫాదర్స్ 100 సంవత్సరాల నుంచి 1920 నుంచి రన్ అవుతుంది అది. మా 4 ఫాదర్ చేసిన దాన్ని చూసి అక్కడ ఉండే నవాబ్, అప్పుడు నవాబ్ పాలనలో ఉంటే అక్కడికి వచ్చేసి 2 ఎకరాల నవాబ్ రాసి ఇచ్చేసారు. కాబట్టి అన్నదానం అనేది అన్నిట్లో కంటే ఉత్తమమైంది. ప్రతి జీవి కడుపులో శివుడు ఉంటాడు. ఆ శివుడికి మీరు తృప్తిపరచాలనుకుంటే ఆకలైన వాడికి అన్నం పెట్టండి. దట్స్ బెస్ట్. ఓకే, తప్పకుండా సార్, డెఫినెట్గా. మీకు ఎవరికన్నా ఆ విధంగా అంటే ఎవరికైనా అనిపించి డొనేట్ చేయాలనుకున్నారు అనుకోండి, డొనేట్ చేయొచ్చా మీకు? ఎవరైనా అన్నదానం చేయవలసిన వారు కింద కనపడిన నంబర్స్కు మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. లేదా యాగంటి దగ్గర ఉన్న మా అన్నసత్రంకి వచ్చి అక్కడైనా మీరు డొనేషన్ ఇవ్వచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. అండ్ చాలామంది ఆన్లైన్ క్లాసెస్ గురించి అయితే అడుగుతూ ఉన్నారు, దానికి ఏం చెప్తారు? అంటే ఎప్పుడు ఉంటుంది ఏంటి? అండ్ బిఎంఈటీ కోర్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఆన్లైన్ క్లాసెస్ మనీ మంత్ర ఎవ్రీ వీక్ కండక్ట్ అవుతాయండి. కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ద సబ్జెక్ట్స్ వచ్చేసి మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్ అండ్ మనీ డబులింగ్, దాని గురించి క్లాసెస్ ఉంటాయి. ప్లస్ బిఎంఈటీ క్లాసెస్ వచ్చేసి మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడి ఇతరులకు ఉపాధి కల్పించే స్టేజ్కి మిమ్మల్ని ఈ బిఎంఈటీ కోర్సు తీసుకురావడానికి ప్రధానంగా పెట్టడం జరిగింది. ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్ అనేది వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ కేటగిరీ ప్రాబ్లమ్స్. కాబట్టి అటువంటి వాటి అన్నిటికీ మీరు ఇక ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని వెదగండి.
ఎవరు మీరు వెళ్ళేటప్పుడు ఒక మంచి ఐడియా ఇవ్వగలుగుతారో వాళ్ళు మీ జీవితంలో చాలా ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహాయపడతారు. అలాగా ఈ బిఎంఈటీని మీరు యూజ్ చేసుకుని ఎత్తుకు ఎదగండి. మీరు మీ చుట్టుపక్కల సమాజం అందరూ బాగుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక మనీ విజువలైజేషన్, మనీ అట్రాక్షన్, మనీ డబ్లింగ్ అండ్ దాంతోపాటు మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన కోసం లేదా క్లాసెస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. దాంతోపాటు బిఎంఈటీ కోర్సులో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. మీకు కనుక ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి విషయాల్లో సొల్యూషన్ తెలియకపోయినా, అంటే ఆర్థికంగా పర్ఫెక్ట్గా బిజినెస్ ఐడియాస్ తోటి కానీ లేదంటే బిఎంఈటీ కోర్స్ అయినా సరే కొత్తది ఏదైనా జనరేట్ చేయాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకే డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.